మాజీ మంత్రి కేటీఆర్ పై సంచలన ఆరోపణలు చేశారు మంత్రి కొండా సురేఖ. నాగచైతన్య విడాకులకు కేటీఆరే కారణమన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ సినిమా హీరోయిన్ల జీవితాలతో ఆడుకున్నారన్నారు. యాక్టర్స్ ని డ్రగ్స్ కేసులో ఇరికించారన్నారు మంత్రి కొండా సురేఖ. మాత్రం పక్కకు తప్పుకొని ఈరోజు ఎంతో మానసిక వేదనకు గురయ్యి ఒక విధంగా ఈరోజు నాగ చైతన్యకు విడాకులు అవ్వడానికి కారణం కూడా కేటీఆర్ గారే. నేను ఓపెన్గా చెప్తా ఉన్నాను. మంత్రిగా ఉన్నప్పుడు అహంకారంతో మదమెక్కి ఎంతో ఫోన్ ట్యాపింగ్లు చేసింది బీఆర్ఎస్ఏ అన్నారు కొండా సురేఖ. చాలా మంది హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకుని సినిమా ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కారణం కేటీఆర్ అన్నారు. ఈ విషయం సినిమా ఫీల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసన్నారు కొండా సురేఖ. విషయంలో కూడా నేను మాట్లాడిన ఆయన వినకపోతే ఫోన్ ట్యాపింగ్ అవును చేసింది ఎవరు? మీరే కదా. మీరు చేయడం అనేది తప్పు అని చెప్పి మేము బహిర్గతం చేసాం కానీ పేర్లు చెప్పలేదు కదా. ఈ రోజు నేను చెప్తా ఉన్నా కదా, నాగ చైతన్య సమంత విడిపోవడానికి కారణం కేటీఆరే. ఈరోజు చాలా మంది హీరోయిన్లు తొందరగా పెళ్లిళ్ళు చేసుకొని సినిమా ఫీల్డ్ నుంచి తప్పుకోవడానికి కారణం కూడా కేటీఆరే. ఆయన ఆ రోజు మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళను కూడా మత్తు పదార్థాలకు అలవాటు చేసి రేవ్ పార్టీలు చేసుకొని మదమెక్కి వాళ్ళ జీవితాలతో ఆడుకొని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళను ఇబ్బంది పెట్టినటువంటి వ్యక్తి కేటీఆర్. అది అందరికీ కూడా తెలుసు, సినిమా ఫీల్డ్లో అందరికీ తెలుసు. అది ఓపెన్. తన క్యారెక్టర్పై కూడా బీఆర్ఎస్ నేతలు అసభ్యకరంగా కామెంట్స్ చేశారన్నారు మంత్రి కొండా సురేఖ. మానవత్వంతో కనీసం హరీష్ రావు దీనిపై స్పందించారన్నారు. కేటీఆర్ మాత్రం దీనిపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు కొండా సురేఖ. చేసినప్పుడు నేను ఎందుకు దొంగ ఏడుపులు ఏడుస్తాను? నువ్వు ఎవరి మీద వచ్చినప్పుడు ఏడిస్తే ఏదో నాటకం చేసినట్టు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తారు, నా మీద అసభ్యకరమైనటువంటి పోస్టులు పెడతారు. సిగ్గు లేకుండా మీ భారతీయ రాష్ట్ర సమితి పైన పేరు ఉంటుంది, అకౌంట్ పేరు కింద మీ ఫోటోలతోటి కామెంట్లు ఉంటాయి. ఇవన్నీ ఉంటే అట్లీస్ట్ కొంచెమన్నా మనసున్న మనిషిగా హరీష్ రావు గారు ఒక ట్వీట్ చేశాడు. నువ్వు మనిషివేనా? అసలు నువ్వు ఒక తల్లికి పుట్టలేదా? ఒక భార్యను చేసుకోలేదా? ఒక బిడ్డను కనలేదా? నువ్వు మనిషివి కాదా, పశువువా? నువ్వెందుకు రియాక్ట్ అవుతలేవు? మీ భారతీయ ఒక వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా నువ్వు రియాక్ట్ కావాల్సిన అవసరం ఉంది. అకౌంట్ మాది కాదని చెప్పాల్సిన అవసరం. మహిళలపై బీఆర్ఎస్ నేతలు అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారన్నారు మంత్రి కొండా సురేఖ. దుబాయ్ నుంచి 3 సోషల్ మీడియా అకౌంట్స్ తో తనపై పోస్టులు పెట్టారన్నారు. ఇప్పటికే సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఇకపై ఇదే కంటిన్యూ అయితే కఠిన చర్యలకు దిగుతామన్నారు కొండా సురేఖ. దుబాయ్ నుంచి జరుగుతున్నాయండి 3 అకౌంట్ ఇక్కడి నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది కొత్త కాదు. ఆ రోజు నుంచి విజయలక్ష్మిని చేశారు, సీతక్కని చేశారు, ఈరోజు నన్ను చేశారు. అసలు దానికి పద్ధతి పాడు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీకు మనుషులకున్న అనుబంధాల గురించి, సంబంధాల గురించి ఏమైనా అవగాహన ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నాను. సైబర్ క్రైమ్లో పెట్టామండి, పోలీస్ స్టేషన్లలో కూడా పెడతాము. పిసిసి ప్రెసిడెంట్ గారిని కూడా పెట్టామని కోరాను. అదేవిధంగా మరి వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోమని చెప్పడం జరుగుతూ ఉంది. కాకపోతే ఇది మాకు వచ్చేసి నాన్ అవైలబుల్ కేసు. దానివల్ల వాళ్ళు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక ముందు జరిగితే మాత్రం దీన్ని సీరియస్గా తీసుకుంటామని హెచ్చరిస్తాం.